ప్రైజ్ ది లార్డ్. ఈ నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రభు దయలో ఆయన కృపలో ఎదుగుతున్నారని, ఆయన మంచి హస్తం, కరుణ హస్తము మరి మీ మీద ఉందని నమ్మి విశ్వసించి వాగ్దానం విందాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనము. అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యమును జరిగించును. ఈరోజు దేవుడు ఈ మంచి వాగ్దానము, అలాగే మన మీద మంచి హోప్స్ పెట్టుకొని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఎవరైనా మీ ఎడల ఒక ఎక్స్పెక్టేషన్తో ఒక హోప్స్ పెట్టుకున్నారనుకోండి, వారి మీద మనము ఎంతగానో అయ్యో వారు మా మీద హోప్స్ పెట్టుకున్నారు, మనము ఫుల్ఫిల్ చేయాలనుకుంటాం కదా. దేవుడు ఈరోజు మీ మీద హోప్స్ పెట్టుకున్నాడు. ఏమనంటే మీరు వివేకంగా ప్రవర్తిస్తారని, అలాగే కార్యాలు జరిగిస్తారని దేవుడు కోరుకుంటా అనుకుంటున్నాడు. నేను ఏ పని అయితే బిడ్డలకి అప్పగిస్తానో ఆ పని ఖచ్చితంగా వివేకంతో పూర్తి చేసుకుంటారని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. మరి దావీదు విషయంలో చెప్పిన ఈ వాగ్దానం ఈరోజు దేవుడు నీ విషయంలో చెప్తా ఉంటున్నాడు. మరి చిన్న మందల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఎన్నుకొని ఆయన మీద హోప్స్ పెట్టుకొని, అంతేకాదు ఆయనని పరీక్షించి ఆయనకి నేర్పరితనం ఇచ్చి, వివేకాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అంతకంతకు వర్ధిల్లేలాగా దేవుడు కార్యములు చేస్తూ ఉంటున్నాడు. మరి ఈ సమయంలో దేవుడు నీకు కూడా ఒక పనిని అప్పగించి, ఈరోజు నువ్వు ఏ కార్యమైతే నువ్వు చేయాలని అనుకుంటున్నావో దేవాది దేవుడు నీకు వివేకం ఇవ్వాలని నువ్వు కోరుకో. వివేకంతో నువ్వు పని చేస్తావని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఏ పనైనా నువ్వు సరిగ్గా చేయండి. బుద్ధిహీనంగా డిస్ట్రాక్షన్స్తోనో లేక డిసప్పాయింట్మెంట్తోనో చేయకండి. ఏ కార్యమైనా దేవుడు నీ పక్షాన్ని నుండి ఆ కార్యం సఫలం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు వివేకముతో కార్యం చేయండి. మొన్నటి వరకు ఉన్న ఆ బుద్ధిహీనత క్యారీ ఫార్వర్డ్ చేసుకోకండి. ఖచ్చితంగా మూర్ఖంగా ప్రవర్తించే వారికి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు, టాలెంట్స్ని ఇవ్వడు. ఖచ్చితంగా దేవుడు నీవు ఆ పని పూర్తి చేసుకుంటావని నమ్మి నీకు వివేకాన్ని ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది యెషయా 11:2, అలాగే సామెతలు 2:6 ప్రకారం దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, వివేకము తెలివి ఆయన నుండి వస్తుంది. కాబట్టి ఏ పని నువ్వు స్టార్ట్ చేసినా వివేకముతో చేయండి, జ్ఞానయుక్తంగా చేయండి. ఖచ్చితంగా దేవాది దేవుడు మిమ్మల్ని హెచ్చించి మీ జీవితాల్లో సాఫల్యతను దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. వివేకంతో కార్యం జరిగించే వారుగా మమ్మల్ని చేసి మమ్మల్ని దీవించండి నాయన. మాకు జ్ఞానము లేదు అని ఎవరైతే అంటున్నారో వారికి నీ వివేకము దయచేసి ఆ కార్యం త్వరగా సఫలం చేయండి. ఏ కార్యం పూనుకుంటున్నారో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అవటకు సహాయం చేయడానికి నీ వివేకం కోరుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మరి మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నారు, వివేకంతో పని చేయబోతున్నారు. బుద్ధిహీనత, మూర్ఖతను దేవుడు మీ యొద్ద నుండి తొలగిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ లాట్ ఆఫ్ వర్క్స్ అండ్ ఆల్సో వైజ్ వర్క్స్. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ లాట్ ఆఫ్ విజ్డమ్ టు డూ ఆల్ ద వర్క్స్ అని పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.